బంగాళాఖాతంలో వచ్చేసి ముఖ్యంగా మనకు శ్రీలంకని ఆనుకోనున్న ప్రాంతంలో వచ్చేసి మరొక వాయుగుండం అనేది ప్రస్తుతానికైతే ఏర్పడుతుంది. నేరుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశించి ఇలా మనకు అరేబియా సముద్రం వైపుగా వెళ్తుంది. సో నెక్స్ట్ సైక్లోన్ పేరు మాత్రం స్పెసిఫిక్గా మనం చూసుకుంటే దిత్వా అనే పేరుతో పిలువబడుతుంది. సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి. అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి. తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు. నేను మీ ఆంధ్రప్రదేశ్ వెదర్మ్యాన్ సాయి ప్రణిత్ని మాట్లాడుతున్నాను. గత వీడియోలో చెప్పిన విధంగానే బంగాళాఖాతంలో ముఖ్యంగా ఏమంటే శ్రీలంకని ఆనుకోనున్న ప్రాంతంలో ఒక బలమైన అల్పపీడనం అనేది ఏర్పడింది. ఈ బలమైన అల్పపీడనం రాగల 24 గంటలు అంటే 28వ తారీఖున తెల్లవారుజామునకి వాయుగుండంగా ఏర్పడి ఆ వాయుగుండం వచ్చేసి శ్రీలంకకి ఉత్తర భాగంలో ఏర్పడే సూచనలు కనిపిస్తుంది. దీని వలన మనకు 29 రాత్రి నుంచి మెల్లమెల్లగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దక్షిణ భాగాలలో వర్షాలు పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తుంది. నవంబర్ 30 నుంచి అప్ టు మనకు డిసెంబర్ 2 మధ్యలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చాలా భాగాల్లో మనము వర్షాలను చూసే అవకాశాలు ఉంటున్నాయి. ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల మీదుగా ఈ యొక్క తుఫాన్ ప్రభావం అనేది చాలా తీవ్రంగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది. దాని గురించి వివరంగా మనం మాట్లాడుకుంటాం. ఎక్కడా వీడియోని స్కిప్ చేయకండి. ఏ ఏ ఏరియాస్లో ఎంతెంత పడతాయి అన్న దాని గురించి కూడా వివరంగా మనం మాట్లాడుకుంటామండి. ఇక్కడ మనము ఒక్కసారి వాతావరణ పరిస్థితిని గమనిస్తే ప్రస్తుతానికి అల్పపీడన ప్రాంతం బలమైన అల్పపీడన ప్రాంతం వచ్చేసి శ్రీలంకకి దక్షిణ భాగంలో కొనసాగుతుంది. ఇది రాగల 24 గంటల్లో కాస్తంత బలపడి ఇంకాస్త బలపడి ఒక వాయుగుండంగా ఉత్తర శ్రీలంక ప్రాంతం మీదుగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాని తర్వాత ఏమవుతుంది అంటే 28 తెల్లవారుజామునకి అంటే 27 మొత్తం ట్రావెల్ అవుతుంది శ్రీలంక మీదుగా. 28 తెల్లవారుజామునకి శ్రీలంకకి ఉత్తర భాగంలోకి వస్తుంది. 29వ తారీఖునకి మనకు తమిళనాడులోని మధ్య భాగానికి వస్తుంది, అంటే పుదుచ్చేరి ప్రాంతం వైపుగా వస్తుంది. 30వ తారీఖునకి చెన్నైకి చాలా దగ్గరగా తీరాన్ని తాకే అవకాశాలు అయితే మనకు బాగా కనిపిస్తుంది. మోడల్స్ కూడా బాగా కన్వర్జ్ అవుతున్నాయి ఆ పాయింట్లో. దాని తర్వాత ఏమవుతుందంటే నేరుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశించి ఇలా మనకు అరేబియా సముద్రం వైపుగా వెళ్తుంది. సో ట్రాక్ వచ్చేసి ఎలా ఉంటుంది అంటే ఇంచుమించు ఇలానే ఉంటుంది. కొంచెం అటు ఇటు కొంచెం డీవియేషన్స్ ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో చెన్నైకి చాలా దగ్గరగా వచ్చే అవకాశాలు అయితే మనకు బాగా కనిపిస్తుంది. చాలా మట్టుకు అన్ని మోడల్స్ మనకు ప్రొజెక్షన్స్ చూపిస్తున్నాయండి. అలానే మనకు ఇక్కడ 2 తుఫాన్లు కనిపిస్తుంది. ఇక్కడ మనకు మలేషియాని ఆనుకోనున్న మలాక్కా తీరం దగ్గర ఒక తుఫాను, బంగాళాఖాతంలో వచ్చేసి ముఖ్యంగా మనకు శ్రీలంకని ఆనుకోనున్న ప్రాంతంలో వచ్చేసి మరొక వాయుగుండం అనేది ప్రస్తుతానికైతే ఏర్పడుతుంది. ఇప్పుడు తెల్లవారుజామున 27 తెల్లవారుజామున కాబట్టి కొంచెం మనకు పరిస్థితులు అనేవి ఇరువైపులా వచ్చేసి 2 తుఫాన్లు ఏర్పడేదానికి చాలా అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తుంది. సో ఇప్పుడు ఏ తుఫాను అంటే మన రాష్ట్రం మీదుగా ఎక్కువ ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి అన్న దాని గురించి చూస్తే ప్రస్తుతానికి మనకు రాగల 24 గంటల్లో అంటే 26వ తారీఖునకి మనకు అంటే 26 నుంచి 27 ఈ 2 రోజుల్లో మనకి ఏమవుతుందంటే చాలా తక్కువ వర్షాలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో అసలు వర్షాలు అనేవి ఉండదు. సో 2 తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కానీ లేకపోతే ఎలాంటి సైక్లోన్ యొక్క ప్రభావం అనేది ఉండే అవకాశాలు అనేవి లేదు. ఎందుకు అంటే పూర్తి స్థాయిలో వర్షాలన్నీ శ్రీలంక మీదుగా ఉంది. అది పైకి వస్తే తప్ప మనకు ఎక్కువ మోతాదులో వర్షాలు అనేవి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండవు. అలానే సైక్లోన్ యొక్క ప్రభావము ఏ ప్రాంతం మీదుగా ఎక్కువగా ఉంటుంది అంటే నెల్లూరు, తిరుపతి ఈ 2 ప్రాంతాల మీదుగా అత్యధిక ప్రభావం ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ మోడల్స్ మనకు మ్యాప్లో చూపించినట్టు ఎగ్జాక్ట్గా పడదు, కానీ అత్యధిక ప్రభావం మన రాష్ట్రంలో నెంబర్ 1 తిరుపతి, నెంబర్ 2 నెల్లూరు. ఈ విధంగా మనకు ఎక్కువ ప్రభావం అనేది ఈ 2 ప్రాంతాల మీదుగా ఉంటుంది. దాని తర్వాతనే మనకు అన్నమయ్య జిల్లా కావచ్చు, చిత్తూరు జిల్లా కావచ్చు, ప్రకాశం జిల్లా కావచ్చు, బాపట్ల జిల్లాతో పాటుగా మనకు కృష్ణాతో పాటుగా పశ్చిమ గోదావరి జిల్లాల్లో ప్రభావం ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది. అంటే సైక్లోన్ యొక్క ఇంపాక్ట్ వచ్చేసి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మొదలయ్యి కింద మనకు చిత్తూరు వరకు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది. నేను కొంచెం మళ్ళీ కలర్ మార్చి చూపిస్తాను మీ అందరి అండర్స్టాండింగ్కి. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి చిత్తూరు ప్రాంతం వరకు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఈ భాగంలో మనకు పూర్తి స్థాయిలో ఇంపాక్ట్ ఉండే అవకాశాలు అయితే ఈ సైక్లోన్ వలన 26 నుంచి 3 డిసెంబర్లో కనిపిస్తుంది. మిగిలిన అన్ని ప్రాంతాలలో తక్కువ లేదా వచ్చేసి సాధారణ ఇంపాక్ట్ ఉండే అవకాశాలు అయితే ఉంటుంది. వైఎస్ఆర్ కడపలో వచ్చేసి మోడరేట్ రెయిన్ఫాల్, అలానే కొంచెం గాలులు ఉంటుంది. అన్నమయ్య జిల్లాలో కూడా మోడరేట్ రెయిన్ఫాల్, కొంచెం మన గాలులు ఉంటాయి. దాంతోపాటుగా ఎన్టీఆర్ జిల్లాలో కూడా మనకు
మోడరేట్ రెయిన్ఫాల్, కొంచెం గాలి ఉంటుంది. అలానే వచ్చేసి పల్నాడు జిల్లా కావచ్చు, గుంటూరు జిల్లా కావచ్చు, దాంతోపాటుగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లా కావచ్చు, కాకినాడ జిల్లాలో మోడరేట్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అంటే ఎక్కువగా మనకి ఇంపాక్ట్ ఉండదు, కానీ సాధారణ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అలానే విశాఖపట్నం నగరంతో పాటుగా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండే అవకాశాలు అయితే బాగా కనిపిస్తుంది. రాయలసీమ జిల్లాల్లోని మిగిలిన భాగాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటుంది. అలానే తెలంగాణ రాష్ట్రంలోని తూర్పు భాగాలు అంటే నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, ఆంధ్రాకి చాలా దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో అయితే వర్షాలు అనేవి అక్కడక్కడ ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఓవరాల్గా మనం తెలుగు స్టేట్స్లో చూసినాము అంటే తిరుపతి, నెల్లూరు జిల్లాల మీదుగా అత్యధిక ప్రభావం, పీక్ ఇంపాక్ట్ ఉండే అవకాశాలు అయితే మనకు ముఖ్యంగా 29 రాత్రి నుంచి డిసెంబర్ 3వ తారీఖున వరకు ఈ యొక్క సైక్లోన్ యొక్క ఇంపాక్ట్ ఉంటుంది. సో మెయిన్ ఇంపాక్ట్ వచ్చేసి 29 నుంచి మనకు డిసెంబర్ 1వ తారీఖున, అంటే 3 రోజులు, అంటే టోటల్గా వచ్చేసి 2 డే పీరియడ్, 2 రోజుల వరకు 29 రాత్రి నుంచి డిసెంబర్ 1వ తారీఖున తెల్లవారుజామున వరకు రాష్ట్రం మీదుగా పూర్తి స్థాయిలో ఇంపాక్ట్. దాని తర్వాత ఏమవుతుందంటే వర్షాలనే కొంచెం అటు ఇటు మనకు పడుతూ ఉంటుంది అక్కడక్కడ. సో అంతేగాని ఎక్కువ ఇంపాక్ట్ అనేది దాని తర్వాత ఉండదు. ఇప్పుడు మనకు సైక్లోన్ పేరు ఏంటి అన్న దాని గురించి చాలామంది సందేహాలు అడుగుతారు. సో దానికి కూడా క్లారిటీ ఇస్తున్నాను. సైక్లోన్ యొక్క పేరు ఇప్పుడు ప్రస్తుతానికైతే బంగాళాఖాతంలో మలక్కా తీరం దగ్గర సెన్యార్ తుఫాన్ అనేది ఏర్పడింది. కానీ సెన్యార్ మన వైపుగా రావట్లేదు. చాలా బ్లాగర్స్ కూడా చాలా వచ్చేసి అంత సెన్యార్ మన వైపుగా వస్తుందని చెప్పారు. కానీ సెన్యార్ వచ్చేసి మన వైపుగా రావట్లేదు. దిత్వా సైక్లోన్ అనే పేరుతో మన వైపుగా వస్తుంది. సో దిత్వా సైక్లోన్ అంటే దీని యొక్క పేరు ఎందుకు పెడతారంటే, ఎవరు పెడుతున్నారంటే యెమెన్ దేశం వాళ్ళు పెడుతున్నారు. యెమెన్ దేశం వచ్చేసి మనకు ఆఫ్రికా ఖండాన్ని ఆనుకొని యెమెన్ అనే ఒక దేశం ఉంది. మనకు సౌదీ అరేబియాకి కొంచెం దగ్గరగా యెమెన్ అనే దేశం ఉంది. ఆ దేశం వాళ్ళు పెడుతున్నారు. ఈ సెన్యార్ అనే సైక్లోన్ పేరు యుఏఈ వాళ్ళు పెట్టారు, అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళు ఆ సైక్లోన్ పేరు అనేది పెట్టారు. మొంతా తుఫాన్ మనకు వచ్చింది కదా, అది థాయిలాండ్ వాళ్ళు పెట్టారు. ఇట్లా ప్రతి దేశం, ఇక్కడ ఉన్న దేశాలన్నిట్లో అన్ని దేశాల్లో చేసి ఏదో ఒక వాళ్ళు పేర్లు పెడుతుంటారు. ఈవెన్ మన ఇండియా వాళ్ళు కూడా మనకు పేర్లు పెడుతుంటారు. గట్టి అని, తేజ్ అని, ఇంకా రానున్న రోజుల్లో మరాసు అని, నెక్స్ట్ వచ్చే సైక్లోన్ పేర్లు అర్నాబ్ అనేసి. సో ఇట్లా వివిధ దేశాల వాళ్ళు వివిధ పేర్లు పెడుతున్నారు. సో నెక్స్ట్ వచ్చే సైక్లోన్ పేరు మాత్రం స్పెసిఫిక్గా మనం చూసుకుంటే దిత్వా అనే పేరుతో పిలువబడుతుంది. ఇది అండి మొత్తం మీద వాతావరణ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.